Hi everyone, in this video I will explain about structure of DNA and Watson-Crick model. So first structure of DNA and Watson-Crick model ki link entante first ఈ వాట్సన్ అండ్ క్రిక్ అనేవాళ్ళు ఈ ఇద్దరు సైంటిస్ట్ అంటే ఫుల్ నేమ్స్ వచ్చేసి జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్స్ క్రిక్. సో ఈ ఇద్దరు సైంటిస్ట్ ఫస్ట్ ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ని డిస్కవర్ చేశారు ఇన్ 1953లో అండ్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దానికి 1962లో. ఫస్ట్ మనకి డిఎన్ఏ అనగానే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేసింది ఫ్రమ్ పేరెంట్స్ టు డాటర్ సెల్స్ ఆర్ ప్రోజెనీ సెల్స్. సో ఈ డిఎన్ఏ అంటే ఏంటి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్. సో ఈ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏంటి? రైబో న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏంటి? న్యూక్లియోటైడ్స్, న్యూక్లియోసైడ్స్, ఫాస్ఫేట్ బాండ్ ఫార్మేషన్ అండ్ నైట్రోజన్ బేసెస్ ఇవన్నీ లాస్ట్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఒకసారి అవైతే చూడండి. సో దిస్ ఈజ్ ద డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్. అంటే మనకి రైబోస్ దగ్గర ఒక డిఆక్సీ ఫామ్, రైబోజ్ అనేది డిఆక్సీ ఫామ్లో ఉంటుంది కనుక దాన్ని డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్ అని చెప్పుకున్నాం. సో ఈ డిఎన్ఏ అనేది పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. సో ఒక్కొక్క న్యూక్లియోటైడ్ అనేది ఫాస్ఫేట్ బాండ్తో అనదర్ న్యూక్లియోటైడ్కి లింక్ అయ్యి ఇలా ఒక్కదానికొకటి బైండ్ అయ్యి ఈ డిఎన్ఏని ఫామ్ చేస్తుంది. సో మనకి న్యూక్లియోటైడ్స్ అనేవి నైట్రోజన్ బేస్ పేర్స్ అనేవి ప్యూరిన్స్, పిరమిడిన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఆల్వేస్ మనకి డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఎందులో అయినా సరే ఆల్వేస్ ప్యూరిన్స్ బైండ్స్ విత్ పిరమిడిన్స్ అండ్ పిరమిడిన్స్ బైండ్స్ విత్ ప్యూరిన్స్. సో మనకి ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ అనేవి ఎప్పుడు బైండ్ అవ్వవు. ఎందుకు అంటే ప్యూరిన్స్ అనేవి బైండ్ అయితే మనకి అవి డబల్ రింగ్లో ఉంటాయి కాబట్టి 2 ప్యూరిన్స్ లింక్ అయితే అప్పుడే 4 రింగ్స్ అవుతాయి. అదే పిరమిడిన్స్కి వచ్చేసరికి సింగిల్ రింగ్ అనేది ఉంటుంది మనకి. సో ఆ స్ట్రక్చర్స్ అన్నీ లాస్ట్ వీడియోలో చెప్పాను, అది చూడండి. అండ్ పిరమిడిన్స్ అనేవి సింగిల్ రింగ్ ఉంటుంది. సో ఆ 2 న్యూక్లియోటైడ్స్ అనేవి బైండ్ అయితే అప్పుడు 2 సింగిల్ రింగ్స్ అనేవి ఉంటాయి. సో సైజ్ అనేది డిఫరెన్స్ అయ్యి బాండ్ ఫార్మేషన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది అండ్ దాని స్ట్రెంగ్త్ కూడా వీక్గా ఉంటుంది అప్పుడు. సో అందుకే మనకి ఆల్వేస్ ప్యూరిన్స్ బైండ్స్ విత్ పిరమిడిన్స్ అండ్ పిరమిడిన్స్ బైండ్స్ విత్ ప్యూరిన్స్. సో నౌ కమింగ్ టు ది వాట్సన్ అండ్ క్రిక్ మోడల్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్సన్ అండ్ క్రిక్ మోడల్లో రైట్ హ్యాండెడ్ డబుల్ హెలిక్స్. డిఎన్ఏ అనేది రైట్ హ్యాండెడ్ డబుల్ హెలిక్స్. సో ఇక్కడ నుండి చూడండి. సో మనకి సెంట్రల్ యాక్సిస్, దిస్ ఈజ్ ద సెంట్రల్ యాక్సిస్ నుండి ఫస్ట్ డిఎన్ఏ అనేది రైట్ హ్యాండ్ హెలిక్స్లో ఫోల్డ్ అయ్యి అయితే ఉంటుంది. సో అందుకే మనం రైట్ హ్యాండెడ్ డబుల్ హెలిక్స్ అని చెప్పుకుంటాం. సో నౌ కమింగ్ టు ది పాలీడిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ చైన్స్. పాలీడిఆక్సీ రైబో అని ఎందుకన్నాము అంటే అది కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ ఒక్క స్ట్రాండ్ ఆర్ ఒక్క చైన్ అనేది మనకి నెంబర్ ఆఫ్ పాలీడిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్తో ఫామ్ అయి ఉంటుంది. అలానే అనదర్ చైన్ కూడా పాలీడిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్తో మేడప్ అయి ఉంటుంది. సో అలా 2 చైన్స్ అనేవి డిఎన్ఏలో ఉంటాయి కనుక 2 పాలీడిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ చైన్స్ ఆర్ స్ట్రాండ్స్ అని చెప్పుకుంటాం డిఎన్ఏని. నౌ కమింగ్ టు ది సెకండ్ పాయింట్, యాంటీ ప్యారలల్ అంటే డిఎన్ఏ 2 స్ట్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 స్ట్రాండ్స్ అనేవి యాంటీ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఫస్ట్ ఒక స్ట్రాండ్ అనేది 5 ప్రైమ్ నుండి స్టార్ట్ అయితే అనదర్ స్ట్రాండ్ అనేది 3 ప్రైమ్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్స్ విత్ 3 ప్రైమ్ అండ్ 5 ప్రైమ్. సో ఏదైతే 5 ప్రైమ్తో స్టార్ట్ అయిందో అది 3 ప్రైమ్తో ఎండ్ అవుతుంది అండ్ ఏ స్ట్రాండ్ అయితే 3 ప్రైమ్తో స్టార్ట్ అయిందో అది 5 ప్రైమ్తో ఎండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద యాంటీ ప్యారలల్ ఆఫ్ డిఎన్ఏ. అండ్ విడ్త్. సో
ఇలా చూసుకుంటే లెంత్ అనుకుంటాం. సో ఇలా అయితే విడ్త్. సో ఈ డిఎన్ఏ విడ్త్ అనేది 2.0 నానోమీటర్స్ అనేది ఉంటుంది. అదే యాంగ్స్ట్రామ్స్లో చెప్పుకోవాలంటే 20 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పుకుంటాం. నౌ కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, ఈచ్ టర్న్ పిచ్ 34 యాంగ్స్ట్రామ్స్ ఆర్ 3.4 నానోమీటర్స్. సో ఈచ్ టర్న్ పిచ్ అంటే దిస్ ఈస్ ద మేజర్ గ్రూవ్ అండ్ ఇది మైనర్ గ్రూవ్. సో ఒక్క మేజర్ గ్రూవ్ అండ్ ఒక్క మైనర్ గ్రూవ్ కలిపితే ఒక కంప్లీట్ టర్న్, 1 కంప్లీట్ టర్న్. సో దాన్నే మనం పిచ్ అని అంటాం. సో ఈ పిచ్ లెంత్ అనేది 3.4 నానోమీటర్స్ ఆర్ 30 యాంగ్స్ట్రామ్స్. 34 angstroms. So now coming to the identical but complementary to each other. So identical strands అనేవి ఈక్వల్ బట్ ఒక్కదానికొకటి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ G ట్రిపుల్ బాండ్ C ఉంది, ఇక్కడ C ట్రిపుల్ బాండ్ G ఉంది. సో ఈ బేస్ పేరింగ్ అనేది సేమ్ నైట్రోజన్ బేసిస్తో బేస్ పేరింగ్ అయింది, బట్ కాంప్లిమెంటరీలో ఉన్నాయి ఈ రెండున. ఒక్కదానికొకటి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఈ 2 స్ట్రాండ్స్ అనేవి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అండ్ నౌ కమింగ్ టు ది హైడ్రోఫిలిక్ డిఆక్సిరైబోస్ ఫాస్ఫేట్స్ ఆర్ అవుట్ సైడ్. సో మనకి ఫాస్ఫేట్ బాండ్స్ అనేవి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ 2 న్యూక్లియోటైడ్స్ కూడా లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ బిట్వీన్ 2 న్యూక్లియోటైడ్స్లో ఫామ్ అయ్యేటప్పుడు మనకి డిఎన్ఏ బ్యాక్ బోన్ కింద ఫాస్ఫేట్ బాండ్ అనేది ఉంటుంది, సో నెగటివ్ ఛార్జ్లో. అండ్ హైడ్రోఫోబిక్ బేసెస్ అనేవి స్ట్రాండ్ లోపలికి అనేది ఉంటుంది. నౌ కమింగ్ టు ది 7th పాయింట్, 2 స్ట్రాండ్ హెల్డ్ టుగెదర్ బై హైడ్రోజన్ బాండ్స్. లైక్ ఆల్వేస్ 2 న్యూక్లియోటైడ్స్ అనేవి ఒక్కదానికొకటి హైడ్రోజన్ బాండ్స్తో లింక్ అయి ఉంటాయి. సో ఎడినైన్ అనేది థైమిన్కి 2 హైడ్రోజన్ బాండ్స్తో బైండ్ అయి ఉంటుంది. అలానే గ్వానైన్కి సైటోసిన్కి 3 హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. సో దీనికి ఆపోజిట్ అయినా ఏదైనా థైమిన్ ఎడినిన్తో బైండ్ అయిన 2 బాండ్సే, సైటోసిన్ గ్వానిన్తో బైండ్ అయిన 3 బాండ్సే. అలానే ఆపోజిట్లో కూడా బైండ్ అయినా సరే సేమ్ హైడ్రోజన్ బాండ్. మనం జీసీతో కంపేర్ చేస్తే ఏటీ అనేది 50% దీని స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది డ్యూ టు హైడ్రోజన్ బాండ్స్. సో జీసీలో మనకి ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి, ఇందులో 2 హైడ్రోజన్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి. సో దీని స్ట్రెంగ్త్ అనేది దీనికంటే 50% అనేది తక్కువ ఉంటుంది. డిఎన్ఏ హ్యాస్ మేజర్ అండ్ మైనర్ గ్రూవ్స్. సో దిస్ ఈజ్ ద మేజర్ గ్రూవ్, నేమ్లోనే ఉంది. మేజర్ అంటే పెద్దది, మైనర్ మీన్స్ చిన్నది. సో మేజర్ గ్రూవ్ అండ్ మైనర్ గ్రూవ్. ఈ డిఎన్ఏ అనేది టర్న్ ఫామ్ చేసేటప్పుడు ఒక మేజర్ గ్రూవ్ అండ్ ఒక మైనర్ గ్రూవ్ అనేది ఫామ్ చేస్తుంది ఒక టర్న్లో. అలా సో మెనీ మేజర్ గ్రూవ్స్ అండ్ మైనర్ గ్రూవ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఈ మేజర్ గ్రూవ్ అండ్ మైనర్ గ్రూవ్ కలిపితే ఒక టర్న్. సో అలా 2 మేజర్ గ్రూవ్స్కి మధ్యలో ఒక మైనర్ గ్రూవ్ అనేది ఉంటుంది. Now coming to the 9th point, the genetic information resists on one of the 2 strands. అంటే మనకి ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేసేటప్పుడు పేరెంట్ నుండి ప్రోజనికి ఈ డిఎన్ఏ అనేది రెప్లికేషన్ అవ్వాలి, ఫస్ట్ సెల్ డివిజన్ అనేది అవ్వాలి. సో ఈ రెప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఒక డిఎన్ఏ స్ట్రాండ్ అంటే పేరెంటల్ స్ట్రాండ్ని మనం టెంప్లెట్ స్ట్రాండ్ అని చెప్పుకుంటాం. సో ఒక్క స్ట్రాండ్ అనేది ఒక డాటర్ స్ట్రాండ్కి టెంప్లెట్ కింద యాక్ట్ చేస్తుంది. సో అది రెప్లికేషన్ ప్రాసెస్లో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నౌ కమింగ్ టు ది ఒక టర్న్కి మనకి 10 బేస్ పేర్స్ 10 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ అనేవి ఉంటాయి. ఒక టర్న్కి 10 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈజ్ అండ్ మనకి ఒక్కొక్క న్యూక్లియోటైడ్ మధ్యలో 0.34 నానోమీటర్స్ లెంత్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో
ఒక్క న్యూక్లియోటైడ్కి మధ్యలో మనకి 0.34 నానోమీటర్స్ లెంత్ అనేది డిస్టెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. 5' to 3', 3' to 5' యాంటీ ప్యారలల్ అండ్ మేజర్ గ్రూవ్స్, మైనర్ గ్రూవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మేజర్ గ్రూవ్స్ అండ్ మైనర్ గ్రూవ్స్ కలిపితే ఒక కంప్లీట్ టర్న్. ఈ టర్న్నే పిచ్ అని కూడా అంటాం. 3.4 నానోమీటర్స్. అండ్ న్యూక్లియోటైడ్కి మధ్యలో 0.34 నానోమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఏ విడ్త్ అనేది 2.0 నానోమీటర్స్ ఆర్ 20 యాంగ్స్ట్రామ్స్. సో ఒక టర్న్ అనేది 10 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్తో ఫామ్ అయ్యి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ DNA and Watson-Crick model. Thank you.